వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వడగండ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇవే కనిపించాయి. వర్షాకాలాన్ని మించి అనిపించేలా కుండపోత వర్షం పడింది. పిడుగులు 2 ప్రాణాలు తీస్తే అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచేశాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలను భారీ వర్షం కుమ్మేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు హైరాణ పడ్డారు. ఈదురుగాలులు కూడా వీయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. ఏపీలో పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, తాడేపల్లిగూడెంలో వర్షం దంచికొట్టింది. కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. అల్లూరి, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం జిల్లా చినగంజాంలో, బాపట్ల జిల్లా గాజులంకలో పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు 2 మృతి చెందారు. తిరుపతిలో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది. గంటకు పైగా ఈదురుగాలులు వీచాయి. వడగళ్ల వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సత్యవేడి నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. నాగలాపురం మండలంలో వడగళ్ల వాన పడింది. బుచ్చినాయుడు, కండ్రిగ, వరదయ్యపాళెం మండలాల్లో భారీ వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. సంగారెడ్డి, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వర్షం పడింది. మెదక్లో భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మదిర నియోజకవర్గంలో మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పంట ధ్వంసమైంది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. 3 రోజుల పాటు భిన్న పరిస్థితులు కనిపిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్ని చోట్ల ఎండ, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.